మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్, అలాగే పెందుర్తి కూటమి అభ్యర్థి రమేష్ గారండి, ఇద్దరు వెళ్ళి కలుసుకున్నారండి. వాళ్ళని వాళ్ళ విజయం చేకూర్చాలని, అలాగే కూటమి ఫామ్ అవడం చాలా ఆనందంగా ఉందని అన్నారండి. ఇక వైసీపీ వాళ్ళు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మొదలెట్టారంటే అదిగో కుక్కలు, నక్కలు, హైనాలు, ముళ్ళ పందులు అన్నీ కలిసి వచ్చేసినాయి, ఎన్ని కూడా ఒకళ్ళ మీదే వైసీపీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే వచ్చేస్తున్నాయి దాడికని. ఇది ఎలా చూద్దాం ఉంటారు మేడం? ఎందుకంటే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కారం కనిపిస్తుంది. దేవన్ నుంచి కూడా వాళ్ళు అనేది ఏంటంటే, మేము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోము, మాకెవరితో పొత్తు అక్కర్లేదు, మా బలమే మేము ఒంటరిగా పోటీ చేయటమే మా బలము, సింహం సింగిల్గా వస్తుంది, అంటే అంటే జూని తలపించేలాగా మాట్లాడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ జూని తలపించేలాగా మాట్లాడటం అనేది వాళ్ళ పద్ధతి అయిపోయింది. కాబట్టి మరొక్కసారి వాళ్ళ నైజం బయటపడింది. ఇప్పుడు లేకపోతే కుక్కలు, నక్కలు, పందులు, తోడేళ్ళు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముళ్ళ పందులు. ఇప్పుడు అలా అనుకుంటే ఎన్డీఏ కూటమిలో ఆంధ్రని పక్కన పెట్టండి, ఎన్డీఏ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? జాతీయ స్థాయిలో చాలా పార్టీలు ఉన్నాయి, ఇండియా కూటమిలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి. ఎవరైనా సరే మన శత్రువుని ఎదుర్కోలేము అనుకున్నప్పుడు నలుగురిని కూడగట్టుకొని వెళ్ళడం. ఇప్పుడు ఇంకొక మాట ఉంది, చలిచీమల చేత చిక్కి బలవంతుడైన సర్పం చావద సుమతి అని ఉంది, పద్యం చదువుకున్నాం. మరి మీ బలవంతమైన మీ విష సర్పం లాంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికి చీమలన్నీ ఒకటి అవుతున్నాయి అని మేమంటాం. ఏమంటారు మరి దీనికి? అందుకని ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఇంత రాష్ట్రానికి అన్యాయం చేసి చెయ్యాల్సింది చేయకుండా, రాజధాని కట్టకుండా, పోలవరం కంప్లీట్ చేయకుండా, ఒక్క పరిశ్రమను తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలు పంపించేలాగా చేసి కూడా మీరు ధైర్యంగా ధీమాగా ఎన్నికలకు వస్తున్నారు. చూడండి, మీకే ఇంత ధైర్యం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంకెంత ధైర్యం ఉండాలి? ఎప్పుడైనా ప్రతిపక్షం వాళ్ళకు ఒక ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ నియామకాలు కూడా లేవండి, ఏమి లేవండి, జస్ట్ బటన్ నొక్కటమే. బటన్ నొక్కటానికి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మూలన్న ముసలమ్మ కూడా నొక్కుతుంది అని. అలా వీళ్ళు పరిపాలన చేయటం అంటే బటన్ నొక్కటం అనుకున్నారు. అలాంటప్పుడు రాజకీయాలు ఎందుకండి? ఐఏఎస్ ఆఫీసర్లు చేసేస్తారుగా, మరి రాజకీయాలు ఎందుకున్నాయి? రాజకీయ పార్టీలు ఎందుకున్నాయి? ఎలక్షన్లు ఎందుకు దండకు కదా, డబ్బులు దండకు కదా. ఐఏఎస్లకు ఇచ్చేస్తే ఐఏఎస్లు చేసేస్తారు కదా. నువ్వు చేసింది ఏంటి? బటన్ నొక్కావు అంతే కదా. నేను మీకోసం అన్నిసార్లు నొక్కాను, మీరు నా కోసం ఒకసారి నొక్కండి అని నువ్వే చెప్తుంటివి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఇదే మాట కదా చెప్తున్నాడు. అందుకని వాళ్ళు ఉక్రోషము, ఆక్రోశము ఆపుకోలేక గెలవము అని అర్థమైపోయిన తర్వాత ఇలాంటి దివాళా కోరు మాటలు నోట్లోంచి బయటకు వస్తున్నాయి. అలా చూడడమే తప్పితే వేరేగా చూడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. మీకు తోడున్న ఏంటో కూడా చెప్తాం మేము. 40% ఆస్తులు పెరిగినాయి నీకు పోయినసారి ఎలక్షన్స్కి, ఇప్పుడు ఎలక్షన్స్కి. ఎలా పెరిగాయి మరి? నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? ఈ కేవలం నీ పేరు మీద ఉన్న ఆస్తులే. నీ పేరు మీద లేని ఎన్ని ఉండొచ్చు? అసలు నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? గట్టిగా మాట్లాడితే నువ్వేమి చేసావని వస్తాయి. నువ్వు పెట్టిన పరిశ్రమ ఒకటి చూపెట్టు. ఇప్పుడంటే భారతీయ సిమెంట్స్ కనిపిస్తుంది కంటికి. ఇంతకుముందు న్యూస్ పేపర్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం. అదేంటంటే అదొక ఇంట్రెస్ట్ కోసమో, ఒక రాజకీయ అవసరం కోసమో, సామాజిక అవసరం కోసం పత్రికలు ఉంటాయి తప్పితే డబ్బులు వచ్చినాయి వాళ్ళని ఎవరిని చూడలే మనం. మరి మీరేం చేసి మీకు డబ్బులు వచ్చినాయి? ఇప్పుడు రామోజీరావు దగ్గర డబ్బులు ఉన్నాయని ఏడుస్తారు. రామోజీరావు ఏమేం చేశాడో కంటికి కనిపిస్తా ఉంది. మీరేం చేస్తే మీకు డబ్బులు వచ్చినాయి చెప్పాలిగా. సూట్ కేసు కంపెనీలు పెడితే డబ్బులు వచ్చినాయి మీకు. వాళ్ళందరూ వైట్ కొట్టేస్తే మీకు డబ్బులు వచ్చినాయి. మీకే ఇంత ఉంటే నికార్సుగా రాజకీయాలు చేసుకునే వాళ్ళకి ఎంత ఉండాలి? పైగా ఇవన్నీ కాదు, ఆయన సినిమా నటుడు, ఆయనకు ఒక గ్లామర్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆయన కలిశారే అనుకోండి, ఆయన మంచిది వెళ్ళండి గుడ్ అన్నారే అనుకోండి, మీకు వచ్చిన బాధ ఏంటి? అంటే సంస్కారం లేకోకుండా మీరు ఓడిపోతారు, మీరు ముందే మాట్లాడతారు కదా.
శుభం పలుకు పెళ్లి కొడుక అంటే ఇంకేదో అన్నట్టు అంటారు కదా మీరు. అట్లాగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆయన అలా అన్నాడు. మీకు వచ్చిన బాధ ఏంటి మధ్యలో? మీ బాధల్లో ఏంటంటే ఓడిపోబోతున్నాము, దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడే మాటలు ఇవన్నీ. అసలు పవన్ కళ్యాణ్ మీద కూడా మీకున్న కోపం ఏంటి అంటే, అతను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తూ పోటీ చేస్తే గనక, విడిగా పోటీ చేస్తే మీకు సంబరం, ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకుని మీరు గెలుస్తారు కాబట్టి. ఈసారి అది ఆయన బ్రేక్ చేసి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చను, నేను ఖచ్చితంగా నేను తెలుగుదేశంతోనే ఉంటాను అని చెప్పి పాపం తెలుగుదేశం వాళ్ళు చీచా అన్న పక్కకి నెట్టినా ఏం చేసినా చూరు పట్టుకుని ఎలాడి అక్కడే కూర్చున్నాడు ఆయన. అది వీళ్ళ బాధ. అసలు వీళ్ళిద్దరిని విడగొడదామని చాలా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక అమ్మ నాన్న పుడితే, ఒక అబ్బకి ఒక అయ్యకి పుడితే, ఇట్లాంటి పిచ్చి బూతులన్నీ, 3rd రేటెడ్ 4th రేటెడ్ బూతులన్నీ మాట్లాడారు. అన్నీ అయిపోయినాయి. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. సరే వీళ్ళిద్దరు కలవటం ఏం వద్దు అనుకుంటే బీజేపీ కూడా వచ్చి కలిసింది. ఇద్దరిని మించి 3వ శక్తిని ఎదుర్కోవటానికి. ఇప్పుడు ఇది గిలగిలగిల కొట్టుకుని చేస్తున్నారు కుడితులు పడ్డ ఎలుకల్లాగా. ఇది వాళ్ళ పరిస్థితి ఇది. అందుకు వాళ్ళ నోట్లోంచి ఈ మాటలు వస్తున్నాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే, మనకి సమాజంలో సభ్య సమాజం ఒక చోట, జూలన్నీ విడిగా ఉంటాయి. అది ఇది కాదు అంటే, సఫారీలు అంటే అడవిలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటే మనం వాహనాల్లో వెళ్తూ ఉంటాం. అసలు మీరు ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు చెప్పే దీని ప్రకారం తోడేళ్ళు వీళ్ళు అంటే మీరు సఫారీలో ఫీల్ అవుతున్నారా? ఏంది అసలు మీ భాష ఏంటి? అంటే సమాజంలో మనుషులు ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఆలోచించాలి కదా. ఇప్పుడు జూ ఒక చోట ఉంటది, ఒకప్పుడు ఊరు చివరి ఉండేది జూ, ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది, అది వేరే విషయం. ఆ జంతువులను చూడాలంటే జూకి వెళ్తారు, మనుషులతో ఉండాలనుకుంటే సమాజంలో ఉంటారు. మీరేంటి వింతగా అసలు జంతువులు నిన్ను మనుషుల్ని కలిపేస్తున్నారు? ఏదేమైనా మీ ఉక్రోషం తాలూకు వచ్చిన మాటలు తప్పితే ఎవరితోనైనా కలిసి పోటీ చేయొచ్చు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చింది. చట్టం ప్రకారమే వాళ్ళు పోటీ చేస్తున్నారు. చట్టంలో ఎక్కడన్నా ఉందా చెప్పండి ఇట్లా పోటీ చేయకూడదు, పోటీ చేస్తే కుక్కలు నక్కలు పిల్లులు పందులు అనొచ్చు అని ఎక్కడన్నా చట్టంలో ఉందా? మీరు ఎందుకు చట్టంలో లేని చెప్తున్నారు? అసలు ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఒకటే, మీరు ఓడిపోబోతున్నాం అనేది మీరు అర్థం చేసుకొని ఆ భయం నుంచి, బాధ నుంచి వస్తున్న మాటలు తప్పితే వేరే ఏం కాదు. కూడా కొంతమంది కాపు నాయకులు రెచ్చగొట్టారటండి. వీళ్ళు చెప్తున్నారు ఏమంటే, కొన్ని సంవత్సరాల సీఎం పదవి తీసుకోవాలిగా పవన్ కళ్యాణ్ అలా అంటే కొద్దిగా విడగొట్టడానికి. అంతే విభజించి పాలించు అనేది వీళ్ళ మౌలిక సూత్రం లాగా తయారైంది. ఇప్పుడు కాపుల్ని సీఎం అవ్వాలి అని అనుకున్నారనుకోండి, మీ పార్టీలో కాపులు చాలా మంది ఉన్నారుగా, ఒకళ్ళకి ఇవ్వచ్చుగా. మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఎందుకు గెలుస్తున్నాడు? మీరు ఇవ్వచ్చు కదా. కనీసం ఒకరోజు ముఖ్యమంత్రి నేను చేయొచ్చు కదా. కాపుల్ని వాళ్ళ జీవితంలో మేము ఒకరోజు పరిపాలించాం అనుకుంటారు. మీకు నిజంగా అంత సరదా ఉంటే కావాలని ఒక పక్క నుంచి కాపులను రెచ్చగొట్టి, ఓ పక్క నుంచి కృష్ణమురళి లాంటి వాళ్ళ చేత పూనం కౌర్ అనే హీరోయిన్కి హీరోయిన్ ఈయన ప్రెగ్నెంట్ చేశాడని అనడము, ఇవన్నీ వీళ్ళు తట్టుకోలేక మాట్లాడే మాటలు. అసలు నిజానికి పోసాని కృష్ణమురళికి ఇంకొక మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు లేదండి. ఏం మాట్లాడతాడండి? నాన్ సెన్స్ మాట్లాడొచ్చునా అట్లా? ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆమె అడుగుతుంది, నువ్వెవడు అడగటానికి అసలు? అంటే వీళ్ళు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి కాకపోతే ఒకటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పర్సనల్ విషయాలు కూడా వ్యక్తిగతమైన వాటిని తీసుకుని వస్తున్నారు. అసలు ఇది ఇప్పుడు ఈ రాజకీయాలకి వీటికి పూనం కౌర్కి సంబంధం లేదండి. అసలు ఆవిడ ఎందుకు లాక్కొస్తున్నారు చెప్పండి మధ్యలోకి? ఈ రాజకీయాలకి, ఈ వ్యవహారాలకి రేణుదేశాయ్ మాజీ భార్య, ఆవిడ ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? నువ్వే నా 4వ భార్యవి అని పవన్ కళ్యాణ్ అనేంత దాకా మీరు వేధించి చంపారు. ఆ మాట అన్న తర్వాత కానీ మీ నోర్లు 4వ భార్య మాట నోరు మూతపడ్డా. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఎలక్షన్లు వచ్చేసరికి. ఇంకా ఇది పీక్కి వచ్చేసింది. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్పితే వేరేగా ఏమి అనుకోవటానికి వీల్లేదు. ఏం చేసినా వీళ్ళ ప్రచారం వెనకమాల వీళ్ళ మనస్తత్వం కనిపిస్తుంది. వీళ్ళ క్రూరమైన మనస్తత్వము, సంకుచిత మనస్తత్వము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవాళ 21వ శతాబ్దంలో మనం ఎంత ఆధునిక మానవులుగా, ఎంత టెక్నాలజీని వాడుకుంటా ఎలా ఉండాలండి మనుషులు అనేవాళ్ళు? ఇంత ఆటవికంగానా? ఇంతకంటే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము. అంటే చిరంజీవి గారు అలాగే సీఎం రమేష్ ఒకసారి రాజ్యసభ సభ్యులు చేశారంట.
ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయనమో రాజ్యసభ సభ్యుడు. ఆ ఆ స్నేహం పరిచయంతో వెళ్ళాము అని అంటున్నారు ఆయన. కాదండి. ఎవరినైనా కలుస్తారు, నువ్వెవడివి కాదంటానికి. నీకెవరు ఇచ్చారు హక్కు? అది నీకెవరిచ్చారు హక్కు? మీరు బైబిల్స్ పుచ్చుకొని చర్చిల్లో తిరిగారు, వాడల్లో తిరిగారు, మీ ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేశారు. మరి అప్పుడు అప్పుడు అసలు మాట్లాడాల్సింది వీళ్ళు మాట్లాడలా.